హలో ఫ్రెండ్స్, మీరు వింటున్న కథ మృత్యుదేవత. అకంపనుడనే రాజుకి ఒకప్పుడు శత్రువులతో యుద్ధం వచ్చింది. అతని శత్రువుల చేతిలో పట్టుబడేసరికి అతని కొడుకు వీరవిహారం చేసి తండ్రిని విడిపించాడు. ఆ వీరకిషోరాన్ని అధర్మ మార్గాన అభిమన్యుడిని చంపినట్లే అనేక మంది పట్టి చిత్రవధ చేశారు. అకంపనుడు పుత్రశోకాన్ని భరించలేకపోయాడు. కొడుకుని తలుచుకుని ఏడుస్తుంటే ఓ రోజు నారద మహర్షి వచ్చాడు. అకంపన, ఏమిటిది? మరణించని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంతమంది యోధుల్ని చంపిన నీ కుమారుడు సామాన్యుడా? వాడు మహావీరుడు. అయితే శత్రువులు బాణాలు వేయకుండా పువ్వులు చల్లుతారేమిటి? చావును తప్పించుకోవటం ఎవరి తరం? అన్నీ తెలిసిన నువ్వే ఇలా దుఃఖించడం తగదు. ధైర్యం తెచ్చుకో అని ఓదార్చాడు మహర్షి. మహాత్మా, మృత్యువు లేకుండా బ్రతుకుండదా? అసలు ఈ చావు పుట్టుకలేమిటి? అకంపనుడు ప్రశ్నించాడు. అప్పుడు నారదులు వారు చెప్పారు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించి ఊరుకున్నాడు. సంహారం సంగతి ఆలోచించడం లేదు. జనాభా అంతకంతకు పెరిగిపోయి భూమికి భారమైపోయారు. అప్పుడు ఏం చేయాలో తెలియక బ్రహ్మ బాధపడుతుండేసరికి అతని అవయవాల నుంచి ప్రళయాగ్ని పుట్టి ప్రజా సంహారం మొదలుపెట్టింది. బోనాలన్నీ అలా తగలపడిపోతుంటే చూడలేక పరమేశ్వరుడు బ్రహ్మ దగ్గరికి పరిగెత్తి, అయ్యా, నీ వల్ల పుట్టింది ఈ సృష్టి. దీన్ని నువ్వే ఇలా కోపగించి నాశనం చేయడం తగదు. దయతో ఈ భూతజాలాన్ని కరుణించు అని ప్రార్థించాడు. ఆ మాటలు విని ప్రసన్నుడయ్యాడు విధాత. అతడి కోపాన్ని దిగమింగే సమయంలో అతని ఇంద్రియాల నుంచి ఒక స్త్రీ జన్మించింది. నల్లని శరీరం, నిప్పు కణికల్లాంటి కళ్ళు, ఎర్రటి వస్త్రాలు, అతి భయంకరంగా ఉంది. చకచక నడిచి వెళ్తోంది. అమ్మాయి, ఎక్కడికి పోతున్నావు? ఇలా రా అని పిలిచాడు బ్రహ్మ. ఆమె వచ్చి వినయంగా నిలబడింది. నాలో పుట్టిన క్రోధం వల్ల జన్మించావు నువ్వు. అందుకని నా ఆజ్ఞ ప్రకారం నువ్వింకా అన్ని ప్రాణుల్ని సంహరిస్తూ ఉండు అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విని జలజల కన్నీళ్లు కాల్చింది ఆ అమ్మాయి. కరుణామూర్తి, నువ్వు సృష్టించావు నన్ను. ఈ దుర్మార్గపు పని ఎలా చేయమంటావు? ప్రజల ఏడుపు నేను చూడలేను. ఈ అధర్మానికి నన్ను పంపకు. నేను ధేనుకాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను. అనుజ్ఞ ఇచ్చి పంపు అని వేడుకుంది. నిన్ను ప్రజాసంహారం కోసం మాత్రమే సృష్టించాను. మనసులో ఏ వికారాలు పెట్టుకోకు. సమయాన్ని అనుసరించి సంహారం చేయి అని బ్రహ్మ మళ్ళీ ఆజ్ఞాపించాడు. కాదంటే ఏమంటాడోననే భయంతో అక్కడి నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నంద, కౌశికి నదుల మధ్య ప్రదేశంలో అనేక వ్రతాలు చేసింది. చివరకు హిమశైల శిఖరం చేరి నియమవతి అయి కూర్చుంది. బ్రహ్మ మళ్ళీ ప్రత్యక్షమై, పిచ్చిదానా, ప్రజా సంహారం వల్ల నీకు అధర్మం ఎలా కలుగుతుంది? నా ఆజ్ఞ పాలించటం ధర్మం కాదా నీకు? నీకు అత్యుత్తమ కీర్తి లభించేటట్లు నేను పరమేశ్వరుడు అనుగ్రహిస్తాను, సరేనా అన్నాడు. ప్రభు, నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. 4 రకాల భూతాలను సంహరిస్తాను. కానీ లోభం, క్రోధం, అసూయ అనేవి ప్రాణుల శరీరాన్ని వికృతం చేసేటట్టు చూడు అంది దుఃఖిస్తూ. అలాగే, ఇప్పుడు నువ్వు కార్చిన కన్నీటి బిందువులే రోగాలై ప్రజల్ని పీడిస్తూ మరణాలు సంభవింపచేస్తాయి. అందుచేత నీకు ఏ అధర్మం అంటదు. ప్రాణుల్ని చంపటమే నీకు పరమధర్మం. నువ్వు తరతమ భేదాలు లేకుండా అందరినీ ఆకర్షించు, వెళ్ళు అన్నాడు బ్రహ్మదేవుడు. ధర్మహాని లేదనే నమ్మకం కుదిరాక ఆమె ఆ పనికి అంగీకరించింది. అప్పటి నుంచి మనోవ్యధ ప్రాణుల శరీరాన్ని కృషింపచేస్తుంటే మృత్యువు ప్రాణం తీస్తూ వస్తోంది. అది రాజా మృత్యువుకి మూలం. శరీరాన్ని రక్షించడానికి, నాశనం చేయడానికి కూడా కారకుడు జీవుడే. నరులు దేవతలు అవుతారు, దేవతలు మనుషులు అవుతారు. నీ కొడుకు చిరవీర స్వర్గసుఖం అనుభవిస్తున్నాడు. అతని కోసం విచారం ఎందుకు అన్నాడు నారదుడు. మునీంద్ర, నువ్వు చెప్పిన కథ విన్నాక నా మనసు కుదుటపడింది, విచారం పోయింది అని నమస్కరించాడు అకంపనుడు. నారదుడు అతన్ని దీవించి అశోకవనానికి వెళ్ళిపోయాడు.